సీట్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు కలలు కంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 4 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బతుకు ఎలాంటి గతి పట్టిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. డిపాజిట్లు కూడా లేకుండా చిత్తుగా ఓడించినా సిగ్గు రావడం లేదా అంటూ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్పి కలలుగంటున్న హరీష్ రావు గారిని ఒక మాట అడుగుతాం. మీ భ్రమలు వీడండి అని 10 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షానికి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా ఆ తదుపరి అందరూ కలిసి ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న తదుపరి ప్రజా బహుళలోకి కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు వెళ్లి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని సున్నాకే పరిమితం చేసినటువంటి సందర్భంలో మళ్లీ ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్పని ఈ భ్రమలు, ఈ కళలు మీరు మాట్లాడితే ఈ ప్రభుత్వమైన విమర్శలు తప్ప, ఈర్ష్యాభావి తప్ప ప్రజలకు సంబంధించి ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష నాయకులుగా మీకు అవకాశం ఇచ్చి అక్కడ సూచన చేయమంటే కేసీఆర్ గారు ఇంటికే పరిమితం, ఫామ్ హౌస్ కే పరిమితం. అసెంబ్లీ నడిచినప్పుడు బడ్జెట్ ప్రసంగం జరుగుతూనే ఉంది. మరి వెళ్లిపోయిన తీరు ఈరోజు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేకపోతున్నారు మీరు అనేది మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి తెలుసు ఎప్పుడు, మా పార్టీ తెలుసు ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పండి. రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత 3 మాసాలు కేసీఆర్ గారు అసలు మంత్రివర్గం లేకుండానే పరిపాలించిన వైన మర్చిపోయారని అడుగుతారు. బహుశా అప్పుడు వారి మంత్రివర్గంలో స్థానం కూడా దక్కని సందర్భంలో పడ్డటువంటి బాధ, ఇంట్లో కూర్చున్నటువంటి తీరు అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా బాహుళ్యంలో పోతున్న సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుర్చీని పోతుందని, అసలు సీఎం కుర్చీని టచ్ చేసే పరిస్థితి ఈ మధ్య కాలంలో మీకు ఉందని అడుగుతున్నా. వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం